అనేటువంటి ఆరోపణలు మా పైన చేసిరు కాబట్టి ఈ రోజు కవితక్క గారు లీగల్ నోటీసులు ఇలా మహేశ్వర్ రెడ్డి గారికి కానీ ఏదైతే కృష్ణారావు గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఒకసారి సతీష్ రావు గారు. నమస్తే అండి. 99 మీడియా వారికి, నా తోటి మిత్రులకి విషయం ఏంటంటే, కవిత గారు ఇందిరానగర్ కు నేను పోదాం అనుకుంటే ఎమ్మెల్యే గారు పోయి ఆడ హఠావుటిన జేసీ పెట్టుకొని ఆయన చేస్తున్నాడు, ఆయన ఎక్కడ బ్లూ షీట్స్ కనపడితే అక్కడ అడ్జేస్తాడు అని అడ్డగోలు బట్టగాల్చి మీదేసింది కవిత గారు ఎమ్మెల్యే గారి మీద. ఇందిరానగర్ అనే కాలనీ ఏర్పడ్డది 60-70 సంవత్సరాల కింద. అసలు ఇందిరానగర్ కాలనీకి ఒకసారి మీరు కెమెరాలు పెట్టుకొని పోతే తెలుస్తుంది. అండ్ రెండోది, ఇందిరానగర్ కాలనీకి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు వారు 2 కోటి రూపాయల దాకా ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది అక్కడ డ్రైనేజ్. కృష్ణారావు గారు 1 వీక్ కిందనే ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. ఆల్రెడీ HMWS డ్రైనేజ్ ప్రాబ్లం ఏదైతే క్లియర్ గా చేస్తానో దానికోసం ఆఫీసర్స్ ఆ రోజు పోవడం జరిగింది. దాని మీద కవిత గారు వచ్చి అడ్డగోలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బట్టగాచి మీదేసాము, ఏ కాన్ఫరెన్స్ పోతే ఆ కాన్ఫరెన్స్ జగదీష్ రెడ్డి గారిని, అక్కడ పోతే నిరంజన్ రెడ్డి గారిని, లేకపోతే అడుగడుగున ప్రెస్ మీట్ పెడితే హరీష్ గారిని, ఈ విధంగా మాట్లాడి బట్టగాల్చి మీదేసి 3 సార్లు ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే, 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. అసలు కృష్ణారావు గారికి వ్యక్తిగత విషయము, ఆయన లైఫ్, ఆయన రాజకీయ పరిస్థితి, వారు ఎన్ని గంటలు లేచి ప్రజల దర్బార్ తెచ్చి కూర్చుంటాడు. 6 గంటలకు 6:30 7 గంటలకు సిటీలో జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని 6:30 7 గంటలకు ఆల్రెడీ లైన్ లో ఉంటారు. ఇందిరానగర్ అనేది 60 సంవత్సరాల కింద పడ్డది. ఇందిరాగాంధీ పేరు మీద పడ్డది ఇందిరానగర్. ఇందిరానగర్ కు కృష్ణారావు గారికి సంబంధం లేదు. ఐడిపేర్ ల్యాండ్ లో 4,000 కోట్ల కాదు, 4 అంగుళాల జాగా కూడా కృష్ణారావు గారికి లేదు. ఇక్కడ ఉంటే నిరూపించండి అనే కృష్ణారావు గారు ఆయన తప్పు చేయలేదు కాబట్టి అడ్డగోలుగా బట్టం కాల్చి మీదేస్తే తుడుచుకోలేడు కాబట్టి ఉన్నట్టు మాట్లాడాడు. అది జరిగిన విషయం. ఓకే సతీష్ రావు గారు, మొత్తానికి ఈ మాధవరం కృష్ణారావు వర్సెస్ కల్వకుంట్ల కవితారావు మధ్య వివాదం ఏదైతే ఉందో మరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా మాధవరం కృష్ణారావు నేను ఆమెపై మాట్లాడిన కామెంట్స్కు నేను వెనక్కి తీసుకోవడం లేదు, కట్టుబడి ఉన్నానని కూడా చెప్పడం కావచ్చు. సో అంటే ఓవరాల్గా ఇద్దరు కూడా అంటే టీడీపీ నుంచి ఆయన మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూకట్పల్లి నుంచి, దాంట్లో సో ఆయన కేసీఆర్తోనే ఉన్నారు. మరి కేసీఆర్ కన్న కూతురుగా కవిత కూడా ఎంపీగా ఎమ్మెల్సీగా మరి అవకాశాలు తీసుకున్నారు. ఇదే క్రమంలో జస్ట్ ఒక 3-4-6 నెలలు అయింది ఓవరాల్గా. సో ఈ అంశంలో ఇలా ఇద్దరు అంటే ఇక మరి ఒకరి తప్పులు ఒకరు వేలెత్తి చూపించుకుంటున్న క్రమంలో 100% మాధవరావు కృష్ణారావు గారి మీద వచ్చిన ప్రతి ఎలిగేషన్ కొన్ని పత్రికలు అక్కడక్కడ చూసినాము. వారికి సంబంధించిన 4,000 కోట్లు మొత్తం యావత్ ఐడిపిఎల్ ఇండస్ట్రీ అమ్ముతూనే రాదు. ఒక పత్రికలో 4,000 కోట్ల కృష్ణార్పణం అని హెడ్డింగ్ రాశారు. అది శుద్ధ తప్పు. 1961 లో ఇనాగ్రేషన్ చేసిన 1967 లో డైరెక్ట్ ప్రొడక్షన్ కి వచ్చింది ఐడిపిఎల్ ఇండస్ట్రీ. 100% ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇందిరానగర్, అది ఓవర్లాప్ ల్యాండ్ ఉంటే పక్కనే శ్రీశ్రీ నగరు, ఎన్టీఆర్ నగరు, దిల్కుషి నగర్ అని ఇంకో కాలనీ ఉంది. దిల్కుషి నగర్ కి యాక్చువల్లీ ఎంట్రన్స్ లేకుంటే ఒక ప్రెగ్నెంట్ కింద పడి చనిపోతే చలించిపోయి కొంతమంది అందరి సహకారంతో రోడ్ వేయించింది మాధవరం కృష్ణారావు గారు. మాధవరం కృష్ణారావు గారి వ్యక్తిత్వం ఏంటంటే, మార్నింగ్ ఎవరు వచ్చినా, ఏ కార్యకర్త వచ్చినా, వాడు గరీబా లేకుంటే మామూలోడా, లేకపోతే రేషన్ కార్డు కోసం వచ్చిండా, చిన్నోడా, ఆటోనా, ఏ కార్మికుడు కానీ లేకపోతే లాస్ట్ కు మామూలు చిన్నోళ్ళు వచ్చినా వాళ్ళతో టిఫిన్ చేసి వాళ్ళ సమస్య సాల్వ్ చేసి అంత పూర్తి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు, ప్రజానాయకుడు మాధవరం కృష్ణారావు గారు. అటువంటి నాయకుడి మీద మీరు బట్టగాల్చి ఏదో అడగోలుగా ఎత్తాము, మేము వస్తున్నామంటేనే మాధవరం కృష్ణారావు గారు జేసీపీలు పట్టుకొని అక్కడికి పోయినరు. యాక్చువల్లీ